హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీటెట్ సీటెట్ సైన్స్ పేపర్ 2కి సంబంధించి సెకండ్ టాపిక్ అండి లైట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ నుండి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది కంపల్సరీ. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అన్నది ఎనర్జీ యొక్క ఫామ్. లైట్ కాజెస్ ఇన్నర్స్ ద సెన్సేషన్ ఆఫ్ ఏ విజన్. మనకి విజన్ అంటే చూడడానికి ఏం అవసరం? లైట్ అన్నది అవసరం. ఇప్పుడు డార్క్ గా ఉంది, అక్కడ లైట్ అన్నది ఏమీ ఉండదు. అలాంటి డార్క్ కండిషన్ లో మనం చూడగలుగుతామా? చూడలేము. మనం చూడడానికి కంపల్సరీ లైట్ అన్నది అవసరం. లైట్ ఎనర్జీ హ్యాస్ బోత్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్. లైట్ ఎనర్జీ అన్నది బోత్ పార్టికల్ అంటే ఇలా పార్టికల్ నేచర్ ని కలిగి ఉంటుంది, అదే విధంగా వేవ్ నేచర్ అండి ఇట్లాగా వేవ్ నేచర్ ని కలిగి ఉంటుంది. లైట్ వేవ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్స్. లైట్ వేవ్స్ ని ఏమంటారంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఇలా ఉంటదండి. దిస్ ఈస్ ద క్రెస్ట్, ఇది వచ్చి ట్రఫ్. ఓకే, వీటినే ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటారు. లైట్ వేవ్స్ కెన్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మీడియం. లైట్ వేవ్స్ అన్నది వాక్యూమ్ అంటే ఏంటంటే శూన్యం అండి. వాక్యూమ్లోనూ ట్రావెల్ అవుతాయి, అదేవిధంగా మీడియంలో కూడా ట్రావెల్ అవుతాయి. ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్. వాక్యూమ్లో లైట్ యొక్క స్పీడ్ వచ్చి 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ అండి. ఇక్కడ 8 అనేది మిస్ అయింది. 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. నెక్స్ట్ నోట్ అండి. ఇన్ అవర్ బాడీ ఐస్ ఈస్ ద ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్స్. టోటల్ ఎన్ని సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి? 5. వీటిలో ఐస్ అన్నవి ఇంపార్టెంట్. హ్యూమన్ ఐ ఫంక్షన్ బేస్డ్ ఆన్ ద సెన్సేషన్ ఆఫ్ ఏ సైట్. ఐ యొక్క ఫంక్షన్ ఏంటి? సీయింగ్ అన్నమాట. ద స్టడీ ఆఫ్ ఏ లైట్ ఎనర్జీ ఈస్ కాల్డ్. లైట్ ఎనర్జీని స్టడీ చేయడాన్ని ఏమంటారు? ఆప్టిక్స్ అని అంటారు. ద స్టడీ ఆఫ్ లైట్ ఎనర్జీ ఈస్ కాల్డ్ ఆప్టిక్స్. స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ వచ్చి 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. ఇక్కడ మిస్టేక్ అయింది. ఓకేనా? నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఏ లైట్. లైట్ అన్నది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సోర్స్ నుంచి వస్తాయి? ఫస్ట్ వన్ వచ్చి సెల్ఫ్ ల్యూమినస్. ఆబ్జెక్ట్స్ దట్ ఎమిట్ లైట్ అండ్ హీట్ ఆర్ నోన్ యాజ్ ఏ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్. ఏ ఆబ్జెక్ట్స్ అయితే వాటికి అవే లైట్ ని ఎమిట్ చేస్తాయి, అదేవిధంగా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయో అటువంటి వాటిని సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే స్టార్స్, సన్, గ్లో వార్మ్స్. ఓకే, ఇవండి ఎగ్జాంపుల్స్. ఇవి వాటికవే అంటే స్వయం ప్రకాశకాలు అంటారు కదా, వాటికవే లైట్ ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. అటువంటి వాటిని సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. సెకండ్ వన్ నాన్ సెల్ఫ్ ల్యూమినస్. Objects that don't produce their own light but reflect the light emitted by the luminous objects are known as a non-luminous objects. ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఓన్ గా లైట్ ని ప్రొడ్యూస్ చేయవు, కానీ లూమినస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ అన్నది లూమినస్ ఆబ్జెక్ట్, ఇది లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అటువంటి లైట్ ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. అటువంటి వాటిని ఏమంటారు? నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ప్లాంట్స్, మూన్, ట్రీస్, ప్లానెట్స్. ప్లానెట్స్ వచ్చి ఎర్త్. ఓకే, ఇవన్నీ కూడా నాన్ సెల్ఫ్ లూమినస్ ఆబ్జెక్ట్స్ కి ఎగ్జాంపుల్స్ అండి. సెల్ఫ్ లోనే ఉంది పేరు. సెల్ఫ్ అంటే అవి ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తాయి, నాన్ సెల్ఫ్ అంటే ఇవి ఓన్ గా లైట్ ని ప్రొడ్యూస్ చేయలేవు. సెల్ఫ్ లూమినస్ ఆబ్జెక్ట్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి లైట్ ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. Based on the light propagation, matter is mainly 3 types. లైట్ propagation బట్టి మ్యాటర్ అన్నది 3 types అండి. ఒకటి ట్రాన్స్పరెంట్, ద సబ్స్టెన్స్ దట్ అలో మోర్ అమౌంట్ ఆఫ్ ఏ లైట్ టు పాస్ త్రూ దెమ్. ఈ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ అన్నవి తమ ద్వారా లైట్ ని అలో చేస్తాయి. అటువంటి వాటిని ఏమంటారు? ట్రాన్స్పరెంట్ మ్యాటర్ అని అంటారు, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎయిర్, వాటర్, గ్లాస్, ఆయిల్ ఆర్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్. వాక్యూమ్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం. ఆల్రెడీ చెప్పాం కదా, వాక్యూమ్ లో లైట్ అన్నది ట్రావెల్ అవుతుంది. వాక్యూమ్ లో లైట్ యొక్క స్పీడ్ ఎంతండి? ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది? 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది.
సో ఏ సబ్స్టెన్సెస్ అయితే తమ ద్వారా లైట్ ని అలో చేస్తాయో, మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ ని అలో చేస్తాయో అటువంటి వాటిని ఏమంటారు? ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చి ఎయిర్, వాటర్, గ్లాస్, ఆయిల్, వాక్యూమ్. నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్ ఆర్ సెమీ ట్రాన్స్పరెంట్. ద సబ్స్టెన్సెస్ అలో లైట్ పార్షియల్లీ టు పాస్ త్రూ దెమ్. అంటే ఇవి మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ ని తమ ద్వారా అలో చేయవు. సమ్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ ని మాత్రమే అలో చేస్తాయి. అటువంటి వాటిని ఏమంటారు? సెమీ ట్రాన్స్పరెంట్. ఇక్కడ నేమ్ లోనే ఉంది సెమీ. అదేవిధంగా ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆయిల్ పేపర్, పాలిఇథిలిన్ కవర్, గ్రౌండ్ గ్లాస్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్ కి. ఒపెక్యూ సబ్స్టెన్సెస్. ద సబ్స్టెన్సెస్ దట్ డోంట్ అలో ఎనీ పార్ట్ ఆఫ్ ఏ లైట్ టు పాస్ త్రూ దెమ్. ఇవి లైట్ తమ ద్వారా కంప్లీట్ గా అలో చేయవు. అటువంటి వాటిని ఏమంటారు? ఒపెక్యూ సబ్స్టెన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? హ్యూమన్ బాడీ, బిల్డింగ్స్, కార్డ్బోర్డ్, రాక్స్, రబ్బర్, మెటల్స్. ఇవన్నీ కూడా ఒపెక్యూ సబ్స్టెన్సెస్ కి ఎగ్జాంపుల్స్ అండి. ఇవి తమ ద్వారా లైట్ ని అలో చెయ్యవు. నెక్స్ట్ నోట్. యూ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ క్లియర్లీ త్రూ ద ట్రాన్స్పరెంట్ బాడీస్. ట్రాన్స్పరెంట్ బాడీస్ అంటే అవి తమ ద్వారా లైట్ ని అలో చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎయిర్. ఎయిర్ ద్వారా మన ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా చూడొచ్చు కదా. సో అదే పాయింట్ ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ చూడండి, యూ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ బ్లర్రెడ్ త్రూ ద సెమీ ట్రాన్స్పరెంట్ ఆర్ ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిల్ పేపర్ తీసుకుందాము. ఈ ఆయిల్ పేపర్ ద్వారా చూసినప్పుడు మనకి అవతల సైడ్ ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో క్లియర్ గా కనిపిస్తాయా? కనిపించవు అనమాట. పార్షియల్లీ బ్లర్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ యూ కాంట్ సీ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ త్రూ ద ఒపెక్యూ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? హ్యూమన్ బాడీ చెప్పాం ఒపెక్యూ సబ్స్టెన్స్ కి ఎగ్జాంపుల్. హ్యూమన్ బాడీకి బ్యాక్ సైడ్ ఏదో ఒక థింగ్ ఉంది. మనం లైట్ ని పాస్ చేసాము. మనకి హ్యూమన్ బాడీకి బ్యాక్ సైడ్ ఏ థింగ్ ఉందో మనకి కనిపిస్తుందా? ఏ ఆబ్జెక్ట్ ఉందో మనకి కనిపిస్తుందా? కనిపించదు. సో ఇదేనండి ఇక్కడ చెప్పింది. ట్రాన్స్పరెంట్ బాడీస్ ద్వారా కంప్లీట్ మన ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా చూడొచ్చు. సెమీ ట్రాన్స్పరెంట్ ద్వారా బ్లరర్ గా కనిపిస్తాయి. ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఎటువంటి పార్ట్ ఆబ్జెక్ట్స్ ని మనం చూడలేము. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్ అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి షాడో ఫార్మేషన్. ఏ షాడో ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎన్ ఒపెక్యూ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ఏ లైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకుందామండి. ఇది లూమినస్ బాడీ. సన్ నుంచి లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. లైట్ అనేది ఎప్పుడైనా సరే లీనియర్ పాత్ లో ట్రావెల్ అవుతుంది. ఇలా లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు దీనికి అబ్స్టికల్ అంటే అడ్డుగా అన్నమాట. ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది అడ్డుగా వచ్చింది. ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ అనే ఇతను అబ్జర్వర్ అన్నమాట. ఇతను అడ్డుగా వచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ హ్యూమన్ బీయింగ్ అనేది ఏంటి? ఇక్కడ ఒపెక్యూ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇదేంటిది? ఒపెక్యూ ఆబ్జెక్ట్. ఒపెక్యూ ఆబ్జెక్ట్ ద్వారా లైట్ అనేది పాస్ అవుతుందా? పాస్ కాదు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ షాడో అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, షాడో అంటే ఏంటి? అక్కడ ఎటువంటి లైట్ అన్నది ఉండదు. ఏ షాడో నీడ్స్ ఎ స్క్రీన్ వేర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రౌండ్ వాల్స్ ఆఫ్ ఏ రూమ్స్, ఈవెన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ బిల్డింగ్స్. ఈ షాడో ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరీ స్క్రీన్ అన్నది అవసరం. ఇక్కడ స్క్రీన్ గా ఏం యాక్ట్ చేయొచ్చండి? గ్రౌండ్ లేదా వాల్స్ ఆఫ్ ఏ రూమ్ యొక్క వాల్స్ కానీ, లేదా సర్ఫేస్ ఆఫ్ ఏ బిల్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దామండి. మనం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళేటప్పుడు సన్లైట్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మన షాడో ఫామ్ అవుతుంది కదా. షాడో అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? నేల మీద ఫామ్ అవుతుంది. సో అక్కడ గ్రౌండ్ అనేది ఏంగా యాక్ట్ చేస్తుంది? అక్కడ స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో షాడోస్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయండి? లైట్ అన్నది ట్రావెల్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక ఒపెక్యూ ఆబ్జెక్ట్ అన్నది అడ్డుగా వస్తే అప్పుడు షాడోస్ అన్నవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ షాడోస్ గివ్స్ అస్ ఎన్ ఐడియా అబౌట్ ద షేప్ ఆఫ్ ఏ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఈ షాడోస్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం హ్యూమన్ బీయింగ్. మన షాడో ఎలా ఫామ్ అవుతుంది? హ్యూమన్ బీయింగ్ లాగే ఫామ్ అవుతుంది. లేదా ఒక గర్ల్ ఉన్నారు, ఒక బాయ్, వీళ్ళిద్దరు షాడో ఫామ్ అవుతుంది. ఈ షాడోని బట్టి మనం చెప్పొచ్చా గర్ల్ ఎవరో బాయ్ ఎవరో? చెప్పొచ్చు. సో ఈ షాడోస్ అన్నవి ఆబ్జెక్ట్స్ యొక్క షేప్స్ గురించి కూడా ఒక ఐడియాని ఇస్తాయన్నమాట. నెక్స్ట్ కలర్ ఆఫ్ ద షాడో. వాట్ ఎవర్ బి ద కలర్ ఆఫ్ ద ఒపెక్యూ ఆబ్జెక్ట్, ద షాడో ఫార్మ్డ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ కలర్, దట్ ఈస్ ద బ్లాక్ కలర్.
షాడోస్ అనేవి ఎప్పుడూ కూడా బ్లాక్ కలర్ లోనే ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్ ఉంది, గ్రీన్ కలర్ ట్రీ ఉంది. ట్రీ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్ లోనే ఉంటుంది కదా. సో ట్రీ యొక్క షాడో అన్నది ఏ కలర్ లో ఉంటుందండి? గ్రీన్ కలర్ లో ఉంటుందా? నో, బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అన్నది ఏ కలర్ లో ఉన్నప్పటికీ కూడా షాడోస్ అనేవి ఆల్వేస్ బ్లాక్ కలర్ లోనే ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ తీసుకున్న కొన్ని షాడోస్ కి సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఇవన్నీ కూడా ఫార్మేషన్ ఆఫ్ ఏ షాడోస్ అండి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటారు కదా, ఇవన్నీ కూడా ఏంటి? షాడోస్. సోలార్ ఎక్లిప్స్ గురించి చూద్దాం. ఇట్ అకర్స్ వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్. ఇది సన్ అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే, మూన్ అన్నది సన్ కి ఎర్త్ కి మిడిల్లో ఉంటుందన్నమాట, మిడిల్లో వస్తుంది. యాజ్ ఏ రిజల్ట్ ద మూన్ బ్లాక్స్ ద లైట్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ రీచింగ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ క్యాస్ట్ ఏ షాడో ఆన్ ఇట్. సో ఇక్కడ సన్ కి ఎర్త్ కి మిడిల్లో మూన్ రావడం వల్ల ఏమవుతుంది? సన్ నుంచి డైరెక్ట్ గా లైట్ ఎనర్జీ అనేది ఎర్త్ ని రీచ్ అవుతుందా? రీచ్ అవదు. ఎందుకని? ఇక్కడ మూన్ అన్నది ఒపెక్యూ ఆబ్జెక్ట్. సో అప్పుడు ఏమవుతుంది? మూన్ యొక్క షాడో అన్నది ఎర్త్ మీద పడుతుంది, ఇక్కడ షాడో అన్నది పడుతుంది. సో మనకి ఏమవుతుంది? డార్క్ గా అనిపిస్తుంది కదా, దాన్నే ఏమంటాము? సూర్యగ్రహణం అని అంటారు. నెక్స్ట్ వచ్చి లూనార్ ఎక్లిప్స్. ఇట్ అకర్స్ వెన్ ద ఎర్త్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద సన్ అండ్ మూన్. సన్ కి మూన్ కి మిడిల్ లో ఎర్త్ వస్తుంది. యాజ్ ఏ రిజల్ట్ ద ఎర్త్ బ్లాక్స్ ద లైట్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ రీచింగ్ ద మూన్ సర్ఫేస్. సో ఈ ఎర్త్ ఏం చేస్తుంది? సన్ నుంచి లైట్ అన్నది మూన్ కి రీచ్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది. సో ఎర్త్ అనేది ఏంటండి? ఏ ఆబ్జెక్ట్ ఇది? ఒపెక్యూ ఆబ్జెక్ట్. సో ఇట్ ఫార్మ్స్ ద షాడోస్ ఆన్ ద మూన్. అప్పుడు ఏమవుతుంది? ఎర్త్ యొక్క షాడో అన్నది ఎక్కడ ఫామ్ అవుతుంది? మూన్ మీద ఫామ్ అవుతుంది. ఇట్ అకర్స్ ఆన్ ఏ ఫుల్ మూన్ డే. ఎప్పుడు ఇవి లూనార్ ఎక్లిప్స్ అన్నవి ఫామ్ అవుతాయండి? ఫుల్ మూన్ డే అప్పుడు ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ పిక్చర్ ఇచ్చాను చూడండి. సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్. ఇక్కడ సన్ అండి, ఇది ఎర్త్. సన్ కి ఎర్త్ కి మిడిల్లో ఏమొచ్చింది? మూన్ వచ్చింది. ఇలా రావడం వల్ల ఏమవుతుంది? సన్ నుంచి లైట్ ఎనర్జీ అన్నది ఎర్త్ ని రీచ్ అవ్వకుండా మూన్ అన్నది అడ్డుపడుతుంది. సో అప్పుడు మూన్ యొక్క షాడో ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎర్త్ మీద ఫామ్ అవుతుంది. లూనార్ ఎక్లిప్స్ లో సన్ను మూన్ అండి. సో సన్ కి మూన్ కి మిడిల్ లో ఏమొస్తుంది? ఎర్త్ వస్తుంది. సో ఎర్త్ ఏం చేస్తుంది? సన్ నుంచి లైట్ ఎనర్జీ అన్నది మూన్ ని రీచ్ అవ్వకుండా అడ్డుగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? ఎర్త్ యొక్క షాడో అన్నది మూన్ మీద పడుతుంది. ఓకే, ఈ విధంగా షాడోస్ అన్నవి ఫామ్ అవుతాయి. షాడోస్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ ఏముండాలండి? ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి స్క్రీన్ ఉండాలి. నెక్స్ట్ షాడోస్ అనేవి ఏ కలర్ లో ఉంటాయండి? బ్లాక్ కలర్ లో ఉంటాయి. అదే విధంగా షాడోస్ ని బట్టి మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ షాడోస్ ఫామ్ అవుతున్నాయి కదా, ఇలా ఫామ్ అవ్వాలంటే లైట్ అన్నది ఎలా ట్రావెల్ అవుతుందండి? లైట్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, ఎందుకని? ఒకవేళ ఇక్కడ ఒక అబ్స్టకల్ ఉంది, సో అప్పుడు లైట్ అనేది ఇట్లా సైడ్ వెళ్ళొచ్చు కదా, వెళ్ళదు. ఎందుకంటే లైట్ అన్నది ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. ఇక్కడ చెప్పాను, ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ ప్రొడ్యూసెస్ ఏ డార్క్ షాడో. ఒపెక్యూ ఆబ్జెక్ట్స్ అన్నవి డార్క్ షాడోస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అన్నవి వీక్ షాడో. ఎందుకని? ఇవి పార్షియల్లీ లైట్ ని తమ ద్వారా అలో చేస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్పరెన్స్ ఆబ్జెక్ట్స్ డోంట్ ప్రొడ్యూస్ షాడో ఎట్ ఆల్. ట్రాన్స్పరెన్స్ ఆబ్జెక్ట్స్ అనేవి షాడోస్ ని ప్రొడ్యూస్ చేయవు. ఎందుకని? ఇవి కంప్లీట్ గా లైట్ ని తమ ద్వారా అలో చేస్తాయి. నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ ఏ లైట్ కెన్ బి ప్రూవ్డ్ బై యూజింగ్ ఏ పిన్ హోల్ కెమెరా. రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? లైట్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. దీన్ని ఏమంటారు? రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అని అంటారు. దీన్ని ప్రూవ్ చేయడానికి ఇక్కడ పిన్ హోల్ కెమెరాని యూస్ చేస్తున్నాం. ఇన్ ఏ పిన్ హోల్ కెమెరా ఏ బ్లాక్ పేపర్ హ్యాస్ ద హోల్. ఇక్కడ పిక్చర్ ఇచ్చా చూడండి. దిస్ ఈస్ ద పిన్ హోల్ కెమెరా. ఇక్కడ బ్లాక్ పేపర్ ఉంది కదా, ఈ బ్లాక్ పేపర్ లో హోల్ అన్నది, ఈ బ్లాక్ పేపర్ కి హోల్ అనేది పెడతారనమాట. నెక్స్ట్
ఏ వైట్ పేపర్ యాక్ట్ యాజ్ ఏ స్క్రీన్. ఇక్కడ వైట్ పేపర్ అనేది దేనిగా యాక్ట్ చేస్తుంది? స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది. దీనికి కోకోనట్ ఆయిల్ ని పూస్తారు. ఎందుకని? ఒక పేపర్ కి కోకోనట్ ఆయిల్ గాని పూస్తే అది దేనిలాగా యాక్ట్ చేస్తుందండి? ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ అంటే అవి పార్షియల్లీ లైట్ ని తమ ద్వారా అలో చేస్తాయి. An image of a object is formed but not a shadow. పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యేది ఏంటి? ఇమేజ్. షాడో కాదు. ఇమేజ్ కి షాడోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్? షాడోస్ ఫామ్ అవ్వాలి అంటే అక్కడ ఒక ఒపిక్యూ ఆబ్జెక్ట్ అన్నది అడ్డుగా రావాలి, లైట్ అన్నది ట్రావెల్ అవ్వదు. కానీ ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే లైట్ అన్నది అవసరం. అదేవిధంగా షాడోస్ అన్నవి ఎప్పుడూ కూడా బ్లాక్ కలర్ లోనే ఫామ్ అవుతాయి. కానీ ఇమేజెస్ అన్నవి ఆ ఆబ్జెక్ట్ ఏ కలర్ లో ఉంటే సేమ్ అదే కలర్ లో ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. డిఫరెన్స్ అండి ఇది. ఓకేనా? సో పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యేది ఏంటి? ఇక్కడ ఇమేజ్. ఇది పిన్ హోల్ కెమెరా అండి. ఇది బ్లాక్ పేపర్. ఈ బ్లాక్ పేపర్ కి స్మాల్ హోల్ పెట్టారు. ఎందుకు పెట్టారు ఇక్కడ హోల్? ఈ హోల్ ద్వారా లైట్ అన్నది ట్రావెల్ అవుతుంది. ఓకేనా? ఈ వైట్ పేపర్ అన్నది ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే పార్షియల్లీ లైట్ ని తమ ద్వారా అలో చేస్తాయి. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండి. ఓకేనా? ఒపెక్యూ ఆబ్జెక్ట్. సో లైట్ అన్నది ఈ హోల్ ద్వారా ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది? అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అన్నది ఇక్కడ ఫామ్ అయింది. పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయింది. పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది ఎలా ఉంది? సేమ్. ట్రీ అనేది ఏ కలర్ లో ఉంది? గ్రీన్ కలర్ లో ఉంది. ఇక్కడ కూడా సేమ్ గ్రీన్ కలర్ లోనే ఫామ్ అయింది. సో సేమ్ కలర్ లోనే ఫామ్ అయింది కదా. ఆబ్జెక్ట్ ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ లోనే ఇమేజ్ కూడా ఫామ్ అయింది కూడా. అదే విధంగా ఇక్కడ సైజ్ అన్నది చూడండి డిక్రీజ్ అయింది. సైజ్ ఏమైంది? ఇక్కడ డిమినిష్డ్, డిక్రీజ్ అయింది. అదే విధంగా ఇలా ఉంది ఆబ్జెక్ట్ ఇది. కానీ ఇక్కడ ఎలా రివర్స్ ఫామ్ అయింది. ఓకేనా? ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. ఇన్వర్టెడ్ అంటే రివర్స్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది పిన్ హోల్ కెమెరాలో. ఇంపార్టెంట్ అండి, అడుగుతారు. పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యే ఆబ్జెక్ట్ యొక్క నేచర్ ఏంటి? రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, డిమినిష్డ్ ఇమేజ్ అంటే సైజ్ అన్నది చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ అండి స్మాల్ నోట్ ఇక్కడ. ఇఫ్ ద పిన్ హోల్ ఈస్ ఎ వెరీ స్మాల్, ఇమేజ్ ఈస్ క్లియర్. మనం ఇక్కడ బ్లాక్ పేపర్ కి హోల్ పెట్టాం కదా. ఈ హోల్ అన్నది చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇమేజ్ అన్నది ఎలా ఉంటుంది? క్లియర్ గా ఉంటుందంట. ఇఫ్ ద పిన్ హోల్ ఈస్ లార్జ్, ఒకవేళ మనం ఈ హోల్ అని పెద్దగా పెట్టామనుకోండి, ద ఇమేజ్ ఈస్ అన్క్లియర్, ఇమేజ్ అన్నది అంత క్లియర్ గా ఉండదు. ఇఫ్ పిన్ హోల్ ఈజ్ 1, ఇమేజ్ ఈస్ 1. మనం ఒకే హోల్ పెడితే ఒకే ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇఫ్ n పిన్ హోల్స్ ఆర్ దేర్, దెన్ n ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. అలా కాకుండా మనం 3 హోల్స్ పెట్టామనుకోండి, అప్పుడు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? 3 ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏం చెప్పాడు? n పిన్ హోల్స్ అంటే n ప్లేస్ లో ఎంతైనా నెంబర్ 7 హోల్స్ పెట్టామనుకోండి, 7 ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అడగండి కామెంట్ సెక్షన్. నెక్స్ట్ అండి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ద బౌన్సింగ్ బ్యాక్ ప్రాపర్టీ ఆఫ్ ఏ లైట్ ఇంటూ ద సేమ్ మీడియం వెన్ ఇట్ మీట్స్ అన్ అబ్స్టకల్ ఈస్ నోన్ యాజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్. సేమ్ మీడియం, ఇదంతా ఒకటండి. ఇదంతా మొత్తం ఏమనుకున్నాం? మిర్రర్ అనుకున్నాం. ఇది లైట్. ఈ లైట్ ని ఏంటి? ఇన్సిడెంట్ లైట్ అని అంటారు. ఈ లైట్ అన్నది ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ ని టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎందుకని? ఇది ఒక ఒపెక్యూ ఆబ్జెక్ట్. సో అది తమ ద్వారా ట్రావెల్ చేసుకుంటుందా? నో. కాబట్టి ఇక్కడ లైట్ ఏమవుతుంది? మిర్రర్ టచ్ అవ్వగానే రిఫ్లెక్షన్ అన్నది జరుగుతుంది. సో ఇలా రిఫ్లెక్షన్ జరిగితే అక్కడ ఏం ఫామ్ అవుతాయి? ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. సో ఇమేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయండి? రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద నార్మల్ లైన్, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఎప్పుడైతే మిర్రర్ ని టచ్ అయింది ఇక్కడ రిఫ్లెక్షన్ అయింది. దిస్ ఈస్ ద రిఫ్లెక్టర్ రే. ఈ ఇన్సిడెంట్ రే ఉంది కదా, ఈ ఇన్సిడెంట్ రే కి నార్మల్ లైన్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటారు. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే
ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ లైన్. యాంగిల్ ఆఫ్ ఆర్, యాంగిల్ ఆఫ్ ఆర్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ లైన్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే. దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్, law of reflection of a light. When light gets reflection from a smooth surface, light obeys the following laws. లైట్ అన్నది స్మూత్ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ 2 laws ని ఫాలో అవుతుంది. ఫస్ట్ లా, ఫర్ ఆల్ ద రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి ఈక్వల్ గా ఉంటుందంట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ లైన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ లైన్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఈ 2 యాంగిల్స్ అన్నవి ఈక్వల్ గా ఉంటాయట. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్, సెకండ్ లా, ద ఇన్సిడెంట్ రే ద రిఫ్లెక్టెడ్ రే బై ఆల్వేస్ లై ఎయిదర్ సైడ్ ఆఫ్ ద నార్మల్ లైన్. ఇది అనుకోండి, this is the incident ray, this is the reflected ray. The incident ray and the reflected ray lies either side of the normal line. This is the normal line. 2 sides, ఒక సైడ్ ఇన్సిడెంట్ రే ఉంటే మరొక సైడ్ రిఫ్లెక్ట్ రే అన్నది ఉంటుంది. The incident ray, the reflected ray and the normal lines in the same plane. ఇవి 3 కూడా ఒకే ప్లేన్ లో ఉంటాయి. అంటే 3 కూడా ఒకే సైడ్స్ అండి. ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రే, నార్మల్ లైన్, రిఫ్లెక్టెడ్ లైన్ 3 కూడా ఒకే ప్లేన్ లో ఉన్నాయి కదా. ఇదండి సెకండ్ లా. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, రిఫ్లెక్షన్ ఈస్ మెయిన్లీ 2 టైప్స్ కాదండి, ఇది 3 టైప్స్. ఓకేనా? అంటే అది రిఫ్లెక్ట్ అయ్యే సర్ఫేస్ ని బట్టి రిఫ్లెక్షన్ అన్నది 3 టైప్స్ గా ఉంటుంది. రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్, మల్టిపుల్ రిఫ్లెక్షన్. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తాను. రెగ్యులర్ రిఫ్లెక్షన్ takes place on smooth surfaces. Clear images are formed. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్లెయిన్ మిర్రర్స్, స్మూత్ సర్ఫేసెస్ కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పాం కదా, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్, రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ ప్లెయిన్ మిర్రర్స్. రెగ్యులర్ సర్ఫేసెస్ కి ఎగ్జాంపుల్స్, రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ ఏ ప్లెయిన్ మిర్రర్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద రెగ్యులర్ రిఫ్లెక్షన్, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది 2 ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆర్ డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ రఫ్ సర్ఫేసెస్. అన్క్లియర్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందండి, రఫ్ సర్ఫేసెస్ లో మీద జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, అన్క్లియర్ గా ఉంటుంది. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ ఏ మెటల్ సర్ఫేసెస్. ఎగ్జాంపుల్స్ ఏంటిది, మెటల్ సర్ఫేసెస్ మీద జరిగే లైట్ యొక్క రిఫ్లెక్షన్ అనేది దీనికి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఇమేజ్, దిస్ ఈస్ ద డిఫ్యూజ్ రిఫ్లెక్షన్, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎక్కడ జరుగుతాయండి అది, డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అన్నది ఎక్కడ జరుగుతుంది, మెటల్ సర్ఫేసెస్ మీద జరుగుతుంది. నెక్స్ట్, మల్టిపుల్ రిఫ్లెక్షన్. మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ బ్యాక్ అండ్ ఫోర్త్ సెవెరల్ టైమ్స్ బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ సర్ఫేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ప్లెయిన్ మిర్రర్స్ తీసుకుందామండి. ట్రయల్ రూమ్ ఉంటాయి కదా, ట్రయల్ రూమ్స్. ఇక్కడ మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు లైట్ అనేది ఇక్కడ నుంచి ఈ మిర్రర్ నుంచి ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏమవుతుంది, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అన్నవి ఇక్కడ జరుగుతాయి. సో ఇక్కడ అప్పుడు ఎన్ని ఇమేజెస్ అన్నవి ఇక్కడ ఫామ్ అవుతాయండి, ఇన్ఫినిట్ ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. ఇంపార్టెంట్ అండి ఇది. If a reflected light ray is reflected again on being incident on another, అంటే ఇవి కంటిన్యూగా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇట్ టర్మ్స్ యాజ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్. చూడండి, దిస్ ఇస్ ద ప్లెయిన్ మిర్రర్, దిస్ ఇస్ ద ప్లెయిన్ మిర్రర్. ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ అన్నది ప్లెయిన్ మిర్రర్ మీదకి ఇన్సిడెంట్ రే అన్నది ఇక్కడ పడింది, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, రిఫ్లెక్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి
ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్లెయిన్ మిర్రర్ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూగా రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారు, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అని అంటారు. ఇక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి కదా. సో హౌ మెనీ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ అండి, ఇక్కడ ఫార్ములా వచ్చి 360/θ అండి. ఒకవేళ మనం 2 ప్లెయిన్ మిర్రర్స్ ని ఇలాగా 60 degrees యాంగిల్లో ఉంచినాం అనుకోండి, అప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయో తెలుసుకోవాలంటే 360/θ ప్లేస్ లో 60 వేయాలి. సో ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేస్తే 6 వస్తుందండి. 6 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి 6 నుంచి 1 మైనస్ చేయాలి. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజెస్ ఏంటండి, 5 ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. అలా కాకుండా మనకి ఇక్కడ మనం ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అని ఎలా తెలుసుకుంటాము, ఈ యాంగిల్ బేస్ మీద తెలుసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ థీటా అనేది 72 అనుకున్నాము. 360/θ ప్లేస్ లో 72 పెడదాం. క్యాన్సిల్ అవుట్ చేస్తే ఎంత వస్తుందండి, 5 వస్తుంది. సో ఇక్కడ 5 అనేది ఏంటి, ఆడ్ నెంబర్. సో ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో అన్ని ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అలా కాకుండా మనం ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు -1 చేయాలి. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ నుంచి క్వశ్చన్ అనేది ప్రీవియస్ పేపర్ లో రిపీట్ అయింది. నెక్స్ట్, పెరిస్కోప్. ఇట్ వర్క్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ ఆన్ ప్లెయిన్ మిర్రర్. ఈ పెరిస్కోప్ అన్నది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్. ఇట్ ఈస్ ఏ జెట్ షేప్డ్ ఆప్టికల్ డివైస్. పెరిస్కోప్ అన్నది ఏ షేప్ లో ఉంటుందండి, జెట్ షేప్ లో ఉంటుంది ఇలాగా. దిస్ ఈస్ ద పెరిస్కోప్. 2 ప్లెయిన్ మిర్రర్స్, ఇది M1 అండి. M1 అండ్ M2 ఆర్ యూస్డ్. ఇక్కడ 2 ప్లెయిన్ మిర్రర్స్ ని యూస్ చేస్తారు. ఇక్కడ ఒక ప్లెయిన్ మిర్రర్ ని యూస్ చేస్తారు, దిస్ ఈస్ ద M1. ఇక్కడ ఒకటండి, దిస్ ఈస్ ద M2. ఈచ్ మిర్రర్ ఈస్ అరేంజ్డ్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ఒక్కొక్క మిర్రర్ ని ఏ యాంగిల్లో అరేంజ్ చేస్తారంటే ఇక్కడ 45 degrees యాంగిల్లో అరేంజ్ చేస్తారు. ఓకేనా, ఎన్ని మిర్రర్స్ ని యూస్ చేస్తారు, 2 ప్లెయిన్ మిర్రర్స్ ని యూస్ చేస్తారు. ఏ యాంగిల్లో అరేంజ్ చేస్తారు, 45 degrees యాంగిల్లో అరేంజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, లైట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది. ఇక్కడ ప్లెయిన్ మిర్రర్ ఉంది కదా. సో ఇక్కడ లైట్ ఏమవుతుంది, ఇది ఇన్సిడెంట్ రే అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ అనేది రిఫ్లెక్టెడ్, ఇలా కిందికి రిఫ్లెక్టెడ్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి లైట్ అనేది మళ్ళీ ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఉన్నాం, ఐస్. ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అవి మన ఐస్ కి రీచ్ అవుతాయి. సో పెరిస్కోప్ అన్నది ఏ ప్రిన్సిపల్ మీద ఇక్కడ వర్క్ అయింది, రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అయింది. పెరిస్కోప్ యొక్క యూజెస్. యూజ్డ్ టు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అబోవ్ ఆర్ బిలో టు ద యాక్సిస్ ఆఫ్ విజన్ ఆఫ్ ద అబ్జర్వర్. ఇప్పుడు మనం అబ్జర్వర్, ఓకేనా, మన ఐసైట్ కి అది బిలో లేదా అబోవ్ ఉంది, అటువంటి ఆబ్జెక్ట్స్ ని చూడడానికి మనం పెరిస్కోప్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, యూజ్డ్ బై నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. యూజ్డ్ ఇన్ సబ్మెరైన్. సబ్మెరైన్ లో యూజ్ చేస్తారు, ఎందుకంటే లోపల ఉన్నటువంటి క్రియేచర్స్ ని కానీ, ఒకవేళ ఇప్పుడు షిప్స్ వెళ్తున్నాయి అనుకోండి, అక్కడ ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఓకే, ఐస్ బర్గ్స్ అయి ఉంటాయి కదా, అటువంటి వాటిని చూడడానికి ఈ పెరిస్కోప్ ని యూజ్ చేస్తారంట. నెక్స్ట్, కెలిడోస్కోప్. ఇట్ వర్క్స్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ ఆన్ ఇన్క్లైన్డ్ మిర్రర్స్. ఇక్కడ మిర్రర్స్ అనేవి ఏ పొజిషన్ లో ఉంటాయి, ఇట్లా ఇన్క్లైన్డ్ పొజిషన్ లో ఉంటాయి. కెలిడోస్కోప్ లో వచ్చి 3 మిర్రర్స్ ని యూస్ చేస్తారండి. దిస్ ఈస్ ద 1, ఇది 2, ఇది 3 ప్లెయిన్ మిర్రర్స్ ని ఇన్క్లైన్డ్ పొజిషన్ లో పెట్టి యూస్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ టాయ్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఏ ప్లెయిన్ మిర్రర్స్. ఇది ఒక ఆప్టికల్ టాయ్. దిస్ ఈస్ ద కెలిడోస్కోప్. ఇందులో 3 మిర్రర్స్ ని యూస్ చేస్తారు. ఇది మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. దీని యొక్క యూజెస్ ఏంటంటే, కెలిడోస్కోప్ ప్రొడ్యూసెస్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ దట్ ఆర్ యూస్డ్ బై ఏ ఫ్యాషన్ డిజైనర్స్. దీన్ని ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్స్ యూస్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ టాయ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ కోసం టాయ్ లాగా కూడా కెలిడోస్కోప్ ని యూస్ చేస్తారు. ఇదండి రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.